రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత హీరోలందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. నాకు అందులో నితిన్ గారిని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది భయ్యా. అమ్మ బాబోయ్, సై సినిమా తర్వాత ఏమైపోయారు నితిన్ గారు అసలు. అసలు ఆ ఎఫెక్ట్ అందరికన్నా పెద్దగా తగిలింది అయితే మాత్రం నితిన్కే. నితిన్ గారికి. 8 years అవును. ఇష్క్తో మళ్ళీ బ్లాక్ బస్టర్ వచ్చింది. 12 ఫ్లాప్లు. అంటే అంతవరకు సస్టైన్ అవడం కూడా చాలా గ్రేట్. అవును. అసలు బట్ సై ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ నితిన్ గారు కెరియర్. ఎక్సలెంట్. అంటే ఆ టైంలో ఉన్న యూత్ ఎంటర్టైనర్. మ్యాటర్ ఏంటంటే ఆ టైంలో అప్పటివరకు చాలా స్పోర్ట్స్ సినిమాలు ఇవన్నీ వచ్చాయి, కానీ రగ్బీ స్పోర్ట్ మీద ఒక సినిమా రావడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అసలు రగ్బీ అనేది ఒక గేమ్ ఉందని తెలియదు, ఎవరికి తెలియదు. అండ్ సై అనే సినిమా నుంచే ఈ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ మొదలు పెట్టారు రాజమౌళి గారు. అప్పటి వరకు ఏం లేదు. ఓకే, స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ అనేవి సై సినిమా నుంచి స్టార్ట్ అయ్యాయి.